సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. డియర్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. డిప్యూటీ తహసీల్దార్ గ్రూప్ 2 ఔత్సాహికుల్లో అత్యంత క్రేజీ పోస్టు. గ్రూప్ 2 నోటిఫికేషన్ అనగానే అభ్యర్థులందరూ కూడా చూసేది డిటి ఖాళీలు ఎన్ని ఉన్నాయా అని చూస్తారు. ఒకవేళ గనక ఇవి తక్కువగా ఉంటే గ్రూప్ 2 అభ్యర్థులు నిరాశకు గురవుతారు. ఒకవేళ నోటిఫికేషన్లు ఎక్కువ పోస్టులు ఉంటే గనక ఇంకా గ్రూప్ 2 అభ్యర్థులకి పండగ వాతావరణం అని చెప్పొచ్చు. గ్రూప్ 2 నోటిఫికేషన్లు అత్యంత క్రేజీ గల డిప్యూటీ తహసీల్దార్ కెరీర్ గురించి, విధుల గురించి, మరి జీతభత్యాల గురించి, ఈ వివరాల గురించి తెలుసుకుంటూ ఇదే వీడియోలో మీకు నేను గ్రూప్ 2 సిలబస్ కూడా అందించేస్తున్నాను. వీడియో మొదటి నుంచి చివరి వరకు చూడండి. ముందుగా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మొదటి నుంచి వీడియోని చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక రెవెన్యూ శాఖలో కీలకమైన పోస్టు ఈ డిప్యూటీ తహసీల్దార్. మండల స్థాయిలో మండల రెవెన్యూ అధికారులు లేదా తహసీల్దార్లు క్షేత్రస్థాయి కార్యకలాపాలు నిర్వహిస్తే డిప్యూటీ తహసీల్దార్లు రెవెన్యూ కార్యాలయం యొక్క బాధ్యతల్ని చూస్తూ ఉంటారు. తహసీల్దార్ కార్యాలయంలో రోజువారీ పరిపాలన విధులు, ఫైల్ ప్రొసీడింగ్స్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ తదితర విధులని నిర్వర్తిస్తారు డిప్యూటీ తహసీల్దార్లు. ఇకపోతే అంతేనా, ఇంకా ఫైళ్లకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునే విషయంలో తహసీల్దార్లకు తమ పరిశీలనలతో కూడిన ప్రతిపాదనలు అందిస్తారు. వాటి ఆధారంగా తహసీల్దార్లు తుది నిర్ణయం తీసుకుంటారు. మరి 2 ఏళ్ల ప్రొబేషన్ పీరియడ్ కూడా ఉంటుంది. డిప్యూటీ తహసీల్దార్లుగా ఎంపికైన అభ్యర్థులు అంటే గ్రూప్ 2 నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ తహసీల్దార్లుగా ఎంపికైన అభ్యర్థులు ముందుగా ప్రొబేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రారంభంలో మొత్తం 3 ఏళ్ల వ్యవధిలో కంటిన్యూగా 2 ఏళ్ల సర్వీస్ తప్పనిసరి. ప్రొబేషన్ సమయంలో చూపిన పనితీరు ఆధారంగా సర్వీస్ ని ఖరారు చేస్తారు. పనితీరు ఆధారంగా ప్రొబేషన్ ను పొడిగించే విధానం సైతం అమలవుతుంది. ప్రొబేషన్ సమయంలో క్షేత్రస్థాయిలోనూ విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే ఆ తర్వాత హోదా తహసీల్దార్ హోదా అందుకుంటారు. డిప్యూటీ తహసీల్దార్ గా ప్రొబేషన్ పూర్తి చేసి సర్వీస్ ఖరారు చేసుకున్న తర్వాత సీనియారిటీ ఆధారంగా తహసీల్దార్గా ప్రమోషన్ లభిస్తుంది. ఈ హోదాలో మండలంలోని అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. మండల స్థాయిలో కొన్ని వివాదాల పరిష్కారానికి తహసీల్దార్లకు మెజిస్టీరియల్ అధికారాలు కూడా ఉంటాయి. మండల స్థాయిలో సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి విఆర్ఏ నుంచి డిప్యూటీ తహసీల్దార్ల వరకు పలు సూచనలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి ఈ రెవెన్యూ సర్వీస్ రూల్స్ ప్రకారం దాదాపు 50 రకాల విధులను నిర్వర్తించాల్సిన కీలకమైన హోదా తహసీల్దార్ హోదా. కొన్ని సందర్భాల్లో డిప్యూటీ కలెక్టర్ లేదా ఆర్డీఓ కార్యాలయాలు, కలెక్టర్ కార్యాలయాల్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా పనిచేయాల్సి ఉంటుంది. ఎంఆర్ఓ తర్వాత లభించే పదోన్నతి డిప్యూటీ కలెక్టర్. అంటే డిప్యూటీ తహసీల్దార్గా గ్రూప్ 2 నోటిఫికేషన్ ద్వారా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థి తహసీల్దార్గా ప్రమోషన్ అవుతాడు. ఆ తర్వాత తహసీల్దార్ నుంచి డిప్యూటీ కలెక్టర్గా ప్రమోషన్ అందుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాగే డిప్యూటీ కలెక్టర్గా ప్రమోషన్ అందుకోవచ్చు, లేదంటే రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్గా కూడా ప్రమోషన్ అందుకోవచ్చు. డివిజన్లోని అన్ని శాఖలను సమన్వయం చేయటం, డివిజన్ పరిధిలోని మండల స్థాయి అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వటం, అలాగే జిల్లా కలెక్టర్ కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరపడం వంటివి డిప్యూటీ కలెక్టర్ యొక్క ప్రధాన విధులు. ఫస్ట్ క్లాస్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ హోదాలో డివిజన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ దిశగా
చర్యలు తీసుకునే అధికారం డిప్యూటీ కలెక్టర్కి ఉంటుంది. ఇకపోతే డిప్యూటీ కలెక్టర్ హోదాలో కనీసం 5 ఏళ్ల సర్వీస్ పూర్తి చేస్తే స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ హోదా లభిస్తుంది. ఇది డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ హోదాకు సమానం. ఈ హోదాలో కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్కు పరిపాలనాపరమైన విధుల్లో సహకరించాల్సి ఉంటుంది. ప్రధానంగా కలెక్టర్ కార్యాలయంలో రోజువారీ కార్యకలాపాల నిర్వహణ, సిబ్బంది పర్యవేక్షణ, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల స్వీకరణ, పరిశీలన, వాటికి అనుగుణంగా తీసుకోవలసిన చర్యలపై కలెక్టర్కు ప్రతిపాదనలు పంపుతారు. వీటి ఆధారంగా సంబంధిత దరఖాస్తులు, ఆయా శాఖలకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్ తుది నిర్ణయం తీసుకుంటారు. ఇటీవల కాలంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను కొన్ని ప్రత్యేక ప్రాజెక్టుల పర్యవేక్షణకు స్వతంత్ర హోదాలో నియమిస్తున్నారు. ముఖ్యంగా ఆయా ప్రాజెక్టులకు అవసరమయ్యే భూసేకరణ, పర్యవేక్షణకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల నియామకం జరుగుతుంది. అలాగే ప్రస్తుతం రెవెన్యూ పరిపాలన విభాగంలో జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ అంటే సెకండ్ లెవెల్ జాయింట్ కలెక్టర్ అనేటటువంటి కొత్త హోదాకు రూపకల్పన చేశారు. ఈ హోదాలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను లేదా దానికి సమానంగా భావించే జిల్లా రెవెన్యూ అధికారులను నియమిస్తారు. వీరు ప్రధానంగా పౌర సరఫరాలు, ప్రోటోకాల్, స్మాల్ సేవింగ్స్ స్కీమ్ పర్యవేక్షణ వంటి విధుల్ని నిర్వర్తిస్తూ ఉంటారు. డిప్యూటీ తహసీల్దార్గా కెరీర్ను ప్రారంభించే అభ్యర్థులు భవిష్యత్తులో జాయింట్ కలెక్టర్ 2 హోదా వరకు పదోన్నతి సాధించే అవకాశాలు ఉన్నాయి. ఒక స్థాయి నుంచి పై స్థాయికి ప్రమోషన్ ఇచ్చే క్రమంలో నిర్దిష్టంగా సర్వీస్ యొక్క నిబంధనలు, సీనియారిటీ ప్రాతిపదిక లేకపోయినా జాయింట్ కలెక్టర్ 2 వరకు చేరుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. డిప్యూటీ తహసీల్దార్లు భవిష్యత్తులో పదోన్నతులు పొందాలంటే సర్వీస్ కమిషన్లు 6 నెలలకు ఒకసారి నిర్వహించే డిపార్ట్మెంటల్ టెస్టుల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అలా ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల్ని ప్రమోషన్ జాబితాకు పరిగణలోకి తీసుకుంటారు. అలాగని డిపార్ట్మెంట్ టెస్టులో ఉత్తీర్ణత సాధించినంత మాత్రాన ప్రమోషన్ వస్తుంది అని భావించకూడదు. పదోన్నతి ఇచ్చేందుకు ఇది ఒక ప్రాతిపదిక మాత్రమే. ఇకపోతే ఇప్పుడే డిగ్రీ పూర్తి చేసుకుని 21 లేదా 22 ఏళ్ల వయసులో డిప్యూటీ తహసీల్దార్ పోస్టు సొంతం చేసుకున్న అభ్యర్థులు భవిష్యత్తులో కన్ఫర్డ్ ఐఏఎస్ హోదా సైతం అందుకునే అవకాశం ఉంటుంది. కన్ఫర్డ్ ఐఏఎస్ గా ఎంపికయ్యేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం డిప్యూటీ కలెక్టర్ హోదాలో కనీసం 8 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసి ఉండాలి. అలాగే దరఖాస్తు చేసుకునే సంవత్సరంలో జనవరి 1 నాటికి 52 ఏళ్ల వయస్సు దాటకూడదు. ఈ 2 అర్హతలు ఉన్నవారు ముందుగా రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో జిఏడికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జిఏడి ఆ దరఖాస్తులను పరిశీలించి సర్వీస్ రికార్డు, డిప్యూటీ తహసీల్దార్గా ఎంపికైనప్పటి నుంచి జిఏడికి దరఖాస్తు చేసుకునే రోజు వరకు చూపిన పనితీరుని పరిశీలించడం జరుగుతుంది. దాని ఆధారంగా అర్హుల జాబితాను రూపొందిస్తుంది. దీన్ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు పంపిస్తారు. ఆ తర్వాత కమిషన్ జాబితాలోని వ్యక్తులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపికైన వారిని కన్ఫర్డ్ ఐఏఎస్ హోదాకు అర్హులు అని పేర్కొంటుంది. అంటే డిప్యూటీ తహసీల్దార్గా కెరీర్ ప్రారంభించిన అభ్యర్థులు అత్యంత పనితీరు కనబరిస్తే 52 నుంచి 53 ఏళ్ల వయసు వచ్చే నాటికి కన్ఫర్డ్ ఐఏఎస్ హోదా సొంతం చేసుకుని జాయింట్ కలెక్టర్ స్థాయిలో సైతం విధులు నిర్వర్తించే అవకాశం ఉంటుంది. కన్ఫర్డ్ ఐఏఎస్ లభించాక ఉద్యోగ విరమణ వయసు 60 ఏళ్లుగా మారుతుంది. కాబట్టి జిల్లా కలెక్టర్ స్థాయికి చేరుకునే అవకాశం కూడా ఉంటుంది. ప్రజలకు నేరుగా సేవ చేసే అవకాశం ఉండటం రెవెన్యూ శాఖలోని ప్రత్యేకత. కానీ అది కొద్ది మంది వల్ల అధిక శాతం ప్రజల్లో అవినీతి ఎక్కువ అనే దురభిప్రాయం నెలకొంది. ఈ సర్వీస్లో కొత్తగా అడుగు పెట్టాలనుకునే అభ్యర్థులు సేవా దృక్పథంతో ముందుకు వెళ్ళాలి. సంక్షేమ పథకాలు ప్రజలకు
సక్రమంగా చేరేలా అన్ని వర్గాల శ్రేయస్సుకు కృషి చేసేలా విధులని నిర్వర్తించాల్సి ఉంటుంది. మరి డిప్యూటీ తహసీల్దార్ యొక్క విధులు మరియు బాధ్యతలు వీటిని కనుక పరిశీలన చేస్తే భూ రికార్డుల యొక్క నిర్వహణ అంటే మండల స్థాయిలో భూమికి సంబంధించినటువంటి రికార్డులను పర్యవేక్షించడం మరియు అప్డేట్ చేయడం ఇది ఒక విధి. తర్వాత ధృవీకరణ పత్రాలు జారీ, కులం, ఆదాయం, నివాసం, ఆస్తులు మరియు వారసులు వీరి యొక్క ధృవీకరణ పత్రాలను పరిశీలించి జారీ చేయటం డిప్యూటీ కలెక్టర్ యొక్క బాధ్యత. డిప్యూటీ తహసీల్దార్ యొక్క బాధ్యత. భూ ఆదాయం మరియు పన్నుల సేకరణ, భూమి శిస్తు, నీటి పన్నులు మరియు ప్రభుత్వ బకాయిలను సేకరించడంలో తహసీల్దార్కు సహకరించడంలో డిప్యూటీ తహసీల్దార్ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. భూ వివాదాల పరిష్కారం, భూ ఆక్రమణలు, సరిహద్దు వివాదాలపై విచారణ జరిపి నివేదికలను ఇస్తాడు. అలాగే ప్రభుత్వ పథకాల యొక్క అమలు, అర్హులైన లబ్ధిదారులను గుర్తించి సంక్షేమ పథకాలని అమలు చేయడం డిప్యూటీ తహసీల్దార్ యొక్క బాధ్యత. శాంతి భద్రతలు మరియు ఎన్నికలకు సంబంధించిన విధులు పరిశీలన చేస్తే ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్గా శాంతి భద్రతల పరిరక్షణలో పాలు పంచుకోవటం మరియు ఎన్నికల నిర్వహణలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా విధులు నిర్వర్తించడం డిప్యూటీ తహసీల్దార్ యొక్క బాధ్యత. మరి ఇవి డిప్యూటీ తహసీల్దార్ యొక్క ప్రాథమిక బాధ్యతలు. ఇప్పుడు కెరీర్ మరియు జీతభత్యాలు పరిశీలన చేద్దాం. ఇంతకు ముందే మనము కెరీర్ గురించి మాట్లాడుకున్నాం. మరి జీతభత్యాలు చూస్తే పే స్కేలు 28,940 రూపాయల నుంచి 78,910 రూపాయల వరకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పే స్కేల్ అనేది ఉంటుంది. అంటే ప్రారంభంలో అంటే డిప్యూటీ తహసీల్దార్గా అపాయింట్మెంట్ అయినటువంటి మొట్టమొదటి రోజు నుంచి అన్ని అలవెన్స్లు అంటే డిఏ, హెచ్ఆర్ఏ, టీఏ వీటన్నిటిని కలుపుకొని మొదటి నెల చేతికి అందే జీతం సుమారుగా 45,000 రూపాయల నుంచి 52,000 రూపాయల వరకు ఉంటుంది. వీటితో పాటు వైద్య భద్రత, ప్రయాణ భత్యాలు మరియు ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ఇతర అన్ని అలవెన్స్లు డిప్యూటీ తహసీల్దార్కి ఉంటాయి. ఇంతవరకు కెరీరు, జీతభత్యాలు, విధులు, బాధ్యతలు వీటి గురించి తెలుసుకున్నాం కదా. మరి ఇంత కీలకమైనటువంటి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగంలో స్థిరపడాలి, డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగంలో స్థిరపడి అంచెంచెలుగా కలెక్టర్ స్థాయికి ఎదగాలి అనుకునేటటువంటి అభ్యర్థులకి ఏపీపీఎస్సి గ్రూప్ 2 సువర్ణ అవకాశం కల్పిస్తుంది. మరి ఏపీపీఎస్సి గ్రూప్ 2 నోటిఫికేషన్ సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కానీ 2026వ సంవత్సరంలో రానుంది. మరి దీనికి ప్రిపేర్ అవ్వడం కోసం సిలబస్ని, ప్యాటర్న్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. స్క్రీన్ మీద మీరు సిలబస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిలబస్ ఫర్ స్క్రీనింగ్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ గ్రూప్ 2 అండి. ఏపీపీఎస్సి గ్రూప్ 2 పోస్టులకి 2 స్థాయిల్లో ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. మొదటి స్థాయి దీన్ని స్క్రీనింగ్ టెస్ట్ అని చెప్పి పేర్కొంటారు. ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది 150 మార్కులకి నిర్వహిస్తారు. 150 మార్కులకి స్క్రీనింగ్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. ఇందులో నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. 1/4 నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. అంటే మీరు ఒకవేళ 10 ప్రశ్నలకి జవాబులు అటెంప్ట్ చేశారు. ఆ 10లో 4 తప్పైపోయాయి, 6 మాత్రమే సరైనవి. అప్పుడు ఈ 4 బిట్లు తప్పు పెట్టినందుకు మీరు కరెక్ట్ ఆన్సర్స్ పెట్టినటువంటి 6 బిట్టుల్లో 1 బిట్టుని పెనాల్టీగా వీళ్ళు కట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి తెలిసిన ప్రశ్నలకి మాత్రమే జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు స్క్రీనింగ్ టెస్ట్ అనేది ముందు మనం పరిశీలన చేద్దాం. స్క్రీనింగ్ టెస్ట్ అనేది జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ మీద 150 మార్కులకి ఉంటుంది. గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ మీద ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది.
150 మార్కులకి ఉంటుంది. ఇందులో భాగంగా అండి మొదట 30 మార్కులకి ఇండియన్ హిస్టరీ ఉంటుంది, మరో 30 మార్కులకి జియోగ్రఫీ ఉంటుంది, మరో 30 మార్కులకి ఇండియన్ సొసైటీ ఉంటుంది, మరో 30 మార్కులకి కరెంట్ అఫైర్స్ ఉంటుంది, చివరి 30 మార్కులకి మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. ఇది స్క్రీనింగ్ టెస్ట్ యొక్క సిలబస్. ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఏదైతే ఉందో ఇది మెయిన్స్కి అర్హత మాత్రమే. ఈ స్క్రీనింగ్ టెస్ట్లో వచ్చిన మార్కుల్ని గ్రూప్ 2 ర్యాంకింగ్స్లో కలపరు. ఇది ఈ స్క్రీనింగ్ టెస్ట్ కేవలం మెయిన్స్కి అర్హత పరీక్ష మాత్రమే. ఏన్షియంట్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీలో ఏన్షియంట్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ వీటిని చదవాల్సి ఉంటుంది. తర్వాత జియోగ్రఫీలో జనరల్ అండ్ ఫిజికల్ జియోగ్రఫీ, ఎకనామిక్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ, హ్యూమన్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ వీటిని చదువుకోవాల్సి ఉంటుంది. ఇండియన్ సొసైటీ, ఇందులో స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, సోషల్ ఇష్యూస్, వెల్ఫేర్ మెకానిజం ఇవి ఉంటాయి. కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ ని కవర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మెంటల్ ఎబిలిటీలో లాజికల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ వీటిని బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇది గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ యొక్క సిలబస్. మిత్రులారా, మరి ఈ స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అవ్వాలి అంటే సుమారు 150 మార్కులకి 100 మార్క్స్ వస్తే సేఫ్ జోన్లో ఉన్నట్టు. అంటే నేను ఓసీ కేటగిరీని దృష్టిలో పెట్టుకుని చెబుతున్నాను, రిజర్వేషన్ వాళ్ళకి నేను చెప్పట్లేదు. ఓసీ కేటగిరీలో ఎవరైనా ఉంటే, ఓసీ అవ్వచ్చు, లేకపోతే బీసీడీ అవ్వచ్చు, ఓసీ అవ్వచ్చు, బీసీడీ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఇంచుమించు మహా అయితే ఒక 2-3 మార్కులు వేరియేషన్లోనే ఇటు అటుగా ఉంటారు. కాబట్టి బీసీడీ అభ్యర్థులవని, ఓసీ అభ్యర్థులవని వీళ్ళేంటంటే 100 మార్క్స్ని రీచ్ అవ్వడం కోసం ప్లాన్ చేసుకుని ప్రిపరేషన్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. పేపర్ యొక్క కఠినత్వ స్థాయి బట్టి, పేపర్ యొక్క సరళతను బట్టి, ప్రశ్నల యొక్క స్థాయిని బట్టి కట్ ఆఫ్ మార్కు తగ్గొచ్చు, తగ్గొచ్చు. అయితే 100 మార్కులు అనేది ఎనఫ్. సో కొన్ని సందర్భాల్లో 70 మార్కులకి, 60 మార్కులకి కూడా కట్ ఆఫ్ అనేది తగ్గించే అవకాశం అనేది ఉంటుంది. అది పేపర్ యొక్క కఠినత్వం మీద ఆధారపడి ఉంటుంది. సో 100 మార్కులని టార్గెట్గా పెట్టుకొని ప్రిపేర్ అవ్వడం ఉత్తమం. 150కి 100 మార్క్స్ మీరు తెచ్చుకుంటే కనుక హ్యాపీగా మెయిన్స్కి అర్హత సాధిస్తారు. ఇది ప్రిలిమ్స్ యొక్క స్ట్రాటజీ. దాని తర్వాత మెయిన్స్. ఇప్పుడు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన తర్వాత కొంత మెయిన్స్కి టైం అనేది ఇస్తారు. ఒక 2 నెలలు 3 నెలల టైం అనేది ఉంటుంది. ఈ టైంలో మీరు చక్కగా మెయిన్స్కి ప్రిపేర్ అవ్వడానికి సమయం అనేది ఉంటుంది. మెయిన్స్ 2 పేపర్లు ఉంటాయి. మెయిన్స్లో ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్లో 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 150 మార్కులకి, పేపర్ 2 మరో 150 మార్కులకి, 300 మార్కులకి మెయిన్స్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ 300 మార్కుల్లో మీకు వచ్చినటువంటి మార్క్స్ స్కోరింగ్ ఏదైతే ఉంటుందో దీన్ని గ్రూప్ 2 ర్యాంకింగ్స్కి పరిగణలోకి తీసుకుంటారు. మరి ఇందులో భాగంగా పేపర్ 1 ఇందులో ఏపీ హిస్టరీ అనేది ఉంటుంది. సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 75 మార్క్స్కి ఉంటుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద సిలబస్ అనేది మీరు చూడొచ్చు. ప్రీ హిస్టారిక్ కల్చర్, శాతవాహనులు, ఇక్ష్వాకులు, తర్వాత అక్కడ ఉండేటువంటి లిటరేచరు, అదే విష్ణుకుండినులు, తర్వాత తూర్పు చాళుక్యులు, చోళులు, వారి కాలంలోని ఆర్టు, ఆర్కిటెక్చర్, లిటరేచర్, రిలీజియన్, సొసైటీ, ఇలా వివిధ రకాలైనటువంటి అంశాలని కన్సిడర్ చేస్తూ చదవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ తెలుగు లాంగ్వేజ్, లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ఆంధ్ర దేశం బిట్వీన్ 11th సెంచరీ టు 16th సెంచరీ,
11th సెంచరీ నుంచి 16th సెంచరీ వరకు ఆంధ్రదేశంలోని తెలుగు సాహిత్యం ఇక్కడ చూడొచ్చు. తెలుగు లిటరేచర్ అనేది ఇక్కడ ఉంది. తెలుగు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ అంటే ఎవరైతే తెలుగు అభ్యర్థులు ఉన్నారో, తెలుగు పట్టభద్రులు ఉన్నారో వారికి ఇది ఒక ముఖ్యమైనటువంటి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. తర్వాత అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, ట్రేడ్ సెంటర్స్ అంటే యూరోపియన్స్ రాక, ఆంధ్రదేశానికి యూరోపియన్లు రాక, ఆంధ్రదేశంలో సిపాయిల తిరుగుబాటు నాటి ఇంపాక్ట్, దాని తర్వాత సోషియో కల్చరల్ బ్రిటిష్ రూలు, తర్వాత ఈ జస్టిస్ పార్టీ, సెల్ఫ్ రెస్పెక్టెడ్ మూవ్మెంట్, గ్రోత్ ఆఫ్ నేషనలిస్ట్ మూవ్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బిట్వీన్ 1885 టు 1947 అంటే ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ని అప్లై చేస్తూ ఇక్కడ ఏపీలో ఆ టైంలో ఏం జరిగింది అనేది ఇక్కడ చదవలసి ఉంటుంది. దాని తర్వాత ఆంధ్రదేశం మద్రాస్ కేంద్రంగా అంటే మద్రాసులో విలీనంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంని ప్రత్యేక ఆంధ్రప్రదేశ్గా రూపొందించుటకు జరిగిన ఉద్యమాలు, ఆంధ్ర మహాసభలు, ఈ విషయాలన్నీ కూడా అంటే మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, అక్కడ నుంచి తెలంగాణ ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్ విభజన, సవాళ్ళు, ఈ విషయాలన్నీ కూడా ఏపీ హిస్టరీలో భాగంగా చదువుకోవాల్సి ఉంటుంది. సిలబస్ని మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇది పేపర్ 1లోనే 75 మార్క్స్కి ఉంటుంది. ఇందులో నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్, దాని తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ బిట్వీన్ ద యూనియన్ అండ్ ద స్టేట్స్, అలాగే సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ అండ్ సెంట్రలైజేషన్ వర్సెస్ డీసెంట్రలైజేషన్, ఈ అంశాల గురించి ఇండియన్ పాలిటీలో లేకపోతే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో భాగంగా 75 మార్క్స్కి చదువుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే పేపర్ 2 అక్కడితో అయిపోలేదు. ఇప్పుడు పేపర్ 2లోకి వచ్చాం. 150 మార్కులకి పేపర్ 2 ఉంటుంది. ఇందులో సెక్షన్ ఏలో ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ 75 మార్క్స్కి ఉంటుంది. దాని తర్వాత సెక్షన్ బిలో సైన్స్ అండ్ టెక్నాలజీ మరో 75 మార్క్స్కి ఉంటుంది. సో చాలామంది అభ్యర్థులకి అంటే గ్రూప్ 2 నుంచి ఎంతోమంది అభ్యర్థుల్ని ఎలిమినేట్ చేసేటటువంటి పేపర్ 2, మెయిన్స్ పేపర్ 2 150 మార్క్స్కి ఏదైతే ఉంటుందో ఇది ఎంతోమంది అభ్యర్థుల్ని ఎలిమినేట్ చేస్తుంది. ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది గ్రూప్ 2 అభ్యర్థులందరూ కూడా ఎక్కువ మంది అత్యంత కఠినంగా భావించేటటువంటి జోన్ పేపర్ 2 ఇది. సో ఇవి కూడా సక్సెస్ఫుల్గా అటెంప్ట్ చేయగలిస్తే కనుక గ్రూప్ 2 పోస్టుల్ని అందుకుంటారు. మీకు వచ్చినటువంటి మార్కులు బట్టి గ్రూప్ 2లో మంచి స్కోరింగ్ చేస్తుంటే కనుక చక్కగా డిప్యూటీ తహసీల్దార్ పోస్టుని అందుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. డిప్యూటీ తహసీల్దార్తో పాటు ఇంకా అనేకమైన పోస్టులు గ్రూప్ 2లో ఉన్నాయి. కానీ గ్రూప్ 2లో ఎవర్ గ్రీన్ ఇందాక చెప్పుకున్నట్టు అందరూ కోరుకునేటటువంటి పోస్ట్ ఏమైనా ఉందా అంటే గ్రూప్ 2 అనగానే అందరి కళ్ళు కూడా ప్రతి ఒక్కరి కళ్ళు డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్ మీద పడతాయి. అంత క్రేజీ గ్రూప్ 2లో అంత క్రేజీ ఉన్న పోస్ట్ ఏమైనా ఉందంటే అది డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్. ఓకే, ఇది గ్రూప్ 2 సిలబస్ అండి. ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకున్నాం కదా. తర్వాత నెక్స్ట్ వీడియో నుంచి మీకు నేను గ్రూప్ 2 సిలబస్ అనేది ప్రారంభిస్తున్నాను. సో మన వాట్సాప్ గ్రూప్ అనేది ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ కూడా క్రింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. రెగ్యులర్గా మన గ్రూప్ 2 కంటెంట్ అనేది అందుకోండి. దీని తర్వాత కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి.